ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నాకీ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన నా గురువుల పాదపద్మములకు, పిరమిడ్ వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతుల పాదపద్మములకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్కారం పరబ్రహ్మ. తస్మై శ్రీ గురువే నమః. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారి గురించి మనం తెలుసుకుంటున్నామండి. చక్కగా 4 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 5వ అధ్యాయమైన ఒక భగవంతుని యొక్క మత్తులో మునిగి తేలిన ఒక సూఫీ కథ ఈరోజు శ్రీ ఎం గారి మాటల్లో తెలుసుకుందామండి. గోపాలస్వామి గారిని కలుసుకుని 1 నెలపై కావస్తుంది. మా అమ్మ, మా మేనమామ, మా అమ్మమ్మ, ఓ దూడపు అత్త భీమపల్లికి వాళ్లతో పాటు రమ్మనమని నన్ను పిలిచారు. ముస్లిం మహాత్మురాలు భీమా బీబీ సమాధే భీమపల్లి. అది త్రివేంద్రం ఎయిర్పోర్ట్ కి అనతి దూరంలో ఉన్న సముద్ర తీరాన ఉంది. అది దెయ్యాలను వదిలించే మంత్రవాదానికి పెట్టింది పేరు. పిశాచావేశితులయ్యారని అనుకునే వాళ్లను అన్ని వైపుల నుంచి తీసుకొచ్చి కొంతకాలం ఇక్కడ ఉంచుతారు. ఉగ్రమైన వాళ్లను బండలకు, కట్టె స్తంభాలకు కట్టేస్తూ ఉంటారు. సాధారణంగా గురు శుక్రవారాల్లో ఆ దౌర్భాగ్యులు పారవస్యంలోకి పోతారు. దానిని సరిగ్గా చెప్పాలంటే ఉన్మాదం అని చెప్పాలి. తలలను గిరగిరా తిప్పుతూ, కళ్ళను గుండ్రంగా తిప్పుతూ, బిగ్గరగా బొబ్బలు పెడుతూ మమ్మల్ని హింసించవద్దని భీమా బీబీని యాచిస్తూ వాళ్ళు తాత్కాలికంగా ఉంటున్న ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతామని వాగ్దానం చేస్తూ చివరకు తలకాయలను సమాధి గుమ్మం మెట్టికేసి కొట్టుకుంటూ సొమ్మసిల్లిపోతారు. ఈ ప్రవర్తనలన్నీ ఒక్కొక్క దౌర్భాగ్యుణ్ణి పట్టి పీడిస్తున్న దెయ్యం తాలూకు పనులని చెబుతారు. దెయ్యాన్ని తోలేసిన తరువాత ఆ మనిషి దెయ్యం నుంచి విడిపడ్డాడని ఒకసారి స్పృహ వచ్చిందంటే చాలు, అతను తన సాధారణ అవస్థకి తిరిగి వస్తాడని చెబుతారు. ఈ స్వస్థత కలగడానికి కారణం మహాత్మురాలు భీమా బీబీ ప్రత్యక్షంగా నృత్యం చేసుకోవడం వల్లనే జరిగిందని నమ్ముతారు. ఆ మహాత్మురాలు శవము, ఆవిడ కూడా శవము ఉన్న శవపేటికను అరేబియన్ సముద్ర తరంగాలు ఎత్తుకుపోయి తిరిగి తీరం మీదకు ఇప్పుడు ఆ సమాధి ఉన్న దగ్గరకు పట్టుకొచ్చి ఉంచాయంట. ఆ శవపేటికను తాకితే చాలు దయ్యాలు పట్టాయనుకునే వాళ్ళు బాగుపడటం చూసి అక్కడి స్థానికులు ఆవిడకు ఓ సమాధి కట్టారు. ఆ ప్రదేశంలో ఉండే ముస్లిం బెస్తవాళ్ళు భీమా బీబీ ఒక అరబ్బీ ముస్లిం మహాత్మురాలని చెబుతారు. ఆ సమాధికి అనుబంధంగా ఉన్న మసీదుని దర్గా అని అంటారు. మేము ఆ దర్గా దగ్గరికి ఓ శుక్రవారం సాయంత్రానికి చేరుకున్నాం. సముద్రంలోని తెల్ల ఇసుక ఇంకా వేడిగానే ఉంది. మేము ఆ ఇసుక నేల మీదుగా అడ్డంగా నడుస్తూ దర్గాకు చేరుకున్నాం. దర్గా ప్రాకారం ఒక పక్క నుంచి మరో పక్క వరకు వెదజల్లినట్టుగా కొన్ని అడ్డదిడ్డంగా కట్టిన విడుదలున్నాయి. వాటిని ఆ రోగుల కోసం, వాళ్ళని సంరక్షించే వాళ్ళ కోసం కట్టారు. విడుదలు అంటే గదులు, విశ్రాంతి గదులు అన్నమాట. కొన్ని కొబ్బరి చెట్లు, రాతి స్తంభాలు, చెక్క స్తంభాలు అటు ఇటు చెదురు మదురుగా అక్కడక్కడ ఉన్నాయి. కొంతమంది జబ్బుపడ్డ వాళ్ళను కొన్ని స్తంభాలకు, కొబ్బరి చెట్లకు గొలుసులేసి కట్టేశారు. కొంతమంది మరీ జాలిగొలిపే స్థితిలో ఉన్నారు. వాళ్ళు నిరాశతో కూడిన కళ్ళు ఆ గుంటల్లోంచి నివ్వెరపోయి చూస్తున్నాయి.
వాళ్ళు అస్థిపంజరాల్లాగా ఉన్నారు. మేము అటువంటి ఒక బంధిత స్త్రీ పక్కగా వెళ్తూ ఉంటే ఆవిడ తన పచ్చ పళ్ళను ఇకిలించి చూపిస్తూ కళ్ళు గిరగిరా తిప్పుతూ మమ్మల్ని చూస్తూ గుర్రు గుర్రుమంటూ అరిచింది. మా అత్త భయంతో అరిచి అటు పక్కకు దుమికింది. నేను తప్ప అక్కడ ప్రతి ఒక్కరూ నవ్వారు. నేను భయపడట్లేదని చెప్పట్లేదు కానీ ఆ దురదృష్టవంతుల్ని చూస్తుంటే భయం కన్నా నా గుండెను గాఢమైన దుఃఖమే ఆవరించింది. దర్గాలో ప్రవేశించాం. సమాధి ఉన్న ఆవరణకు ఎదురుగా ఉన్న హాలు పూర్తిగా జనాలతో నిండిపోయి ఉంది. ఒకవైపు జబ్బుపడ్డ వాళ్ళ కోసము, మరోవైపు భక్తుల కోసము కేటాయించడం జరిగింది. మేము ఆ సమాధి దగ్గరకు నడిచి ఆ ఆవరణం ద్వారం దగ్గర వేచి ఉన్నాం. సమాధిని నిలువెల్లి ఆకుపచ్చని సాటిన్ తో అచ్చారు, అంటే కప్పి ఉంచారన్నమాట. రెండు వైపులా ఉన్న తెరలు ఎర్ర వెల్వెట్వి. ఆవరణ లోపలి భాగం ఆకుపచ్చని బల్బులతోనూ నీలం బల్బులతోనూ వెలిగించుకుంటూ దానికి విచిత్రమైన భయంకరమైన రూపు వచ్చింది. హిందూ పూజారికి ప్రతిరూపమైన ముస్లిం ముల్లా మేము అర్పిద్దామని తీసుకెళ్లిన అరటి పళ్ళను తీసుకుని ఖురాన్ నుంచి కొన్ని వచన పద్యాలు చదివాడు. మా అందరి చేతులు ప్రార్థనాపూర్వకంగా జోడించి ఉన్నాయి. మా తలలు ఒక గుడ్డతో ఆచ్ఛాదితమై ఆమీన్ ఆమీన్ అంటూ ఉన్నాం. తరువాత మా ముఖాలను అరచేతులతో రాసుకుని ముల్లా నుంచి భగవద్ అర్పితమైన ఎన్ని గులాబీ రేకు మొక్కలను పంచదారని గ్రహించాము. భీమా బీబీ నుంచి ఆశీస్సులను మనకు బదిలీ చేయడానికి ముల్లా ఉపయోగించే నెమలి ఈకల గుర్తితో కట్టే కట్టుల్ని మేము తలలు కిందకు నుంచి స్వీకరించాము. మనం ఇప్పుడు గుడికి వెళ్తే మనకి కోపం పెడతారు మన కళ్ళ మీద. కానీ ఇక్కడ దర్గాలో ఏం చేస్తారంటే నెమలి ఈకలతో చేసిన ఒక గుత్తి ఉంటది, ఒక బంచ్ అన్నమాట. ఆ బంచ్ తో ఏం చేస్తారంటే తలల మీద ఇలా కొడుతూ ఉంటారు. మనం చాలా సార్లు సినిమా చూసాం కదా. మా అమ్మమ్మ హుండీలో కొంత డబ్బు వేసింది. ఆ తరువాత దెయ్యం పట్టని వాళ్ళ భాగంలోకి వెళ్ళి కూర్చున్నాం. పక్కనున్న మసీదు నుంచి ప్రార్థించడానికి అనుమతిగా పిలుపు వినిపించగానే పిశాచగ్రస్తులని చెప్పబడే వాళ్ళందరూ ఒక్కసారి లేచారు. క్రియావేశకులైనప్పుడు వాళ్ళ వికృతమైన ధ్వనులను, వికృతకరమైన కదలికలను చేయడం మొదలు పెట్టారు. ఆ వాతావరణం భరించడానికి వీలున్నట్టుగా తెలియదు. అకస్మాత్తుగా సహజంగా ఉన్నాడని అనుకుంటున్న మా పక్కనే కూర్చున్న ఒక మధ్య వయస్కుడు నిలిచి ఇంతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అతడు తన శరీరాన్ని వర్తులంగా తిప్పుతూ అటువైపున జరుగులాగానే హుం హుం అనడం ప్రారంభించాడు. తరువాత అతను ఆగి నా వైపుకు తిరిగి వెక్కిరిస్తున్నట్టు, నువ్వు 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 నన్ను కనుక్కున్నావు, నన్ను కాల్ చేద్దామని ప్రయత్నించావు, కానీ నేను వెళ్ళను అన్నాడు. ముందుకు ఉడికి సమాధి ఉన్న ఆవరణ ద్వారం వైపుకి పరిగెత్తాడు. అక్కడ అతను తన తలను గుమ్మం మెట్టు కొట్టుకుని భయంతో అరిచాడు. సరే, నేను వెళ్తాను. ఆ కుర్రాడు నన్ను కనుక్కున్నాడు. ఇది నేను వెళ్ళిపోతాను. నన్ను దహించవద్దు. నేను దహించుకుపోతున్నాను. దాంతో మళ్ళీ ఓ భయంకరమైన అరుపు అరిచి సొమ్మసిల్లిపోయాడు. మొదటిసారిగా నేను భయంతో విసిగిపోయాను. మా అమ్మమ్మ తది అతిగా అనిపించింది. సాబ్జాన్ అనే ఆవిడ అతని సోదరుడితో గుసగుసలాడుతూ, ఇక్కడి నుంచి పోదాం పదా అంది. నన్ను ఏదైనా లాక్కెళ్ళిపోతుందేమని భయంగా అన్నట్టుగా నా చెయ్యి గట్టిగా పుచ్చుకుంది. ఆ అమ్మమ్మతో సహా మేమందరం అవతలికి వెళ్ళిపోయాం. అవతలికి వచ్చి మరో విచిత్రమైన దృశ్యం చూసాం. తెల్ల జుట్టుతోనూ ఏమాత్రమూ ఆకట్టుకోని నల్లని పిల్లిగడ్డంతోనూ ఉన్న ఒక దిశమల ముసలాడొకడు ఇసుక మీద నుంచి పరుగులు ఇస్తూ మేము నిల్చున్న ప్రదేశం వైపుకు చేరుకున్నాడు. తనకు తానే నవ్వుకుంటూ ఒక్కోసారి పగలబడి నవ్వుతూ ఉన్న ధ్వనులతో ఆకాశం వైపు చూస్తూ చేతులను తిప్పుతున్నాడు. అతని తలపైకి కిందకి కుదిపినప్పుడు కుదుపుడు కదలికలతో తిరుగుతూ ఉంది. అతని శరీరం ఇసుకతో ఆచ్ఛాదితమై ఉంది. నల్లటి శరీరం మీద తెల్లటి
మట్టి ఇసుక ఎవరైనా అతడిని కూడా ఒక పిశాచగ్రస్తుడిగా పొరపాటు పడేవాళ్ళు. కానీ అతని వెనుక చాలా మంది మగవాళ్ళు, ఆడవాళ్ళు సమ్మానపూర్వకంగా చక్కగా చేతులు పట్టుకుని నడుస్తూ అతనితో నడవటానికి చూస్తూ ఉండడాన్ని బట్టి అది పొరపాటే అని తెలుస్తుంది. మమ్మల్ని దాటి వెళ్ళాడాయన. హఠాలున ఆగాడు. మేమున్న చోటికి తిరిగి వచ్చి సరిగ్గా నా ముందు నిలుచున్నాడు. ఒక నిమిషం పాటు అతని శరీరం గంభీరంగా తయారైంది. దాదాపు గీతని కొలితేలంగా ఉంది. రక్తరంజితమైన కళ్ళు నా ముఖాన్ని వెదికాయి. ఆ పైన నేను నవ్వును పుట్టించేలాగా కనిపించినట్టు అతను మళ్ళీ నవ్వుతూ రమణంలో ఇలా అన్నాడు. సరి సరి పో అప్పారం వాడా. సరే సరే ఇప్పటికి వెళ్ళు, తరువాత రా అబ్బాయి అని దాని అర్థం అని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎందుకు కానీ నేను భయపడలేదు. అయితే నేను అతన్ని పిచ్చివాడిగా అనుకున్నాను. పిచ్చికి ఆధ్యాత్మిక ఆనందం మొత్తకి ఉండే తేడా ఆ గీత చాలా సన్నమని నాకప్పుడు తెలియదు. మా అమ్మ మేనమామ తర్వాత చెప్పాడు. అతనిని కలడి మస్తాన్ అంటారని, అతనికి గొప్ప శక్తులున్నవాడని, భగవత్ ఉత్ప్రేమలో మత్తెక్కి ఉన్నాడతను. బయటి ప్రపంచం అంటే పూర్తిగా స్పృహ కలిగి లేడు. కొంతమంది పుణ్యపురుషులు ఇలానే ఉంటారు అని ఆయన చెప్పాడు. అదేదో ఆ విషయమంతటిని వివరించినట్టుగా చెప్పినా కానీ నాకేమీ అర్థం కాలేదు. కానీ ఆయన ఎందుకని బట్టలు లేకుండా ఉన్నాడు అని అడిగాను. మా అమ్మ మేనమామ నాకు తెలియదు. అప్పుడప్పుడు ఎవరో ఒకరు ఇతని నడుం చుట్టూ ఒక కొత్త ధోతి చుట్టబెడుతూనే ఉంటారు. కానీ నిమిషాల్లోనే అది ఏ పేద బెచ్చగాడికో ఇచ్చేసి తిరిగి దిశమల వాడైపోతాడు అని చెప్పారు. అది అర్థమైంది. ముఖ్యంగా వేసవిలో నాకు బట్టలు వేసుకోవడం అంటే అసహ్యంగా ఉండేది. అప్పుడు నా బట్టలు ఏ బేదలు చిరుగడితో ఇచ్చేసి స్వేచ్ఛగా దిశములతో తిరగడం నాకు ఇష్టమనిపించేది. కానీ అలాగే చెయ్యలేనని తెలుసు. ఎందుకు చెప్పానంటే నేను నాగరికంగాను సరిగ్గాను ఉండాలని అందరూ చూస్తూ ఉంటారు కదా. సరే మళ్ళీ రా కుర్రాడా అని అతను ఉన్న మాటలు కొన్నేళ్ల తర్వాత స్వచ్ఛమయ్యాయి. అయితే ఆ కథను మరో అధ్యాయానికి కేటాయిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యొక్క 5వ భాగంలో నేను చెప్పేటప్పుడు ఏమైనా అక్షర దోషాలు జరిగితే నన్ను అందరూ కూడా క్షమించండి. ఈరోజు మరి ఆ యొక్క భగవంతుని ప్రేమలో మునిగి తేలిన ఒక సూఫీ గురించి తెలుసుకున్నాము. రేపు 6వ అధ్యాయం సుబ్రహ్మణ్యుడు కోవెల ముఖల ఏముంది అనే విషయాలను తెలుసుకున్నాం. అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు. చక్కగా మా ఛానల్ని ఆదరిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ఇది నచ్చితే ఇంకొకరికి షేర్ చేయండి. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచడమే మన జీవిత ధ్యేయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళకి మళ్ళీ రేపు కలుసుకుందామండి. అప్పటి వరకు అందరికీ నమస్తే.